నేను ప్రభువుని ఎరిగి ఓ 18 సంవత్సరాలు అవుతుంది. అయితే కొన్ని విషయాల మీద పంచుకోవాలని అంతే, ఏం లేదు. అటు తలంపు వచ్చింది అలా. ప్రజెంట్ ఆర్మీలో పనిచేస్తున్నాను అన్న. ఓకే. సర్వీస్ పూణేలో ఉన్నాను. ఎందుకంటే నేను హిందువుల్లో నుంచే కన్వర్ట్ అయ్యాను. ఓకే. రికార్డింగ్ చేయమంటావా? రికార్డింగ్ రికార్డింగ్ పెట్టొచ్చా ఈ సాక్ష్యం ఇలాగ ఏదన్నా? పెట్టచ్చు అన్న, ప్రాబ్లం ఏం లేదు. సరే మాట్లాడైతే. హిందువుల నుంచి కన్వర్ట్ అయ్యాను. అయితే కన్వర్ట్ కాకముందు కొన్ని పరిస్థితులు ఏంటంటే బాగా ఖచ్చితంగా గుర్తున్న, నా వయసు 8 సంవత్సరాలు అప్పుడు. నేను ఆ రోజు స్కూల్ లేదు. నిలబడి ఉంటే ఒక స్వరం ఆకాశం నుండి, అప్పుడు ఏమనిపిస్తుంది, నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను సృష్టించుకున్నాను, నా నిమిత్తమై నిన్ను ఏర్పరచుకుంటాను. అప్పుడు వినబడినప్పుడు నేను ఎవరితో అటు ఇటు చూసి ఎవరు నాతో మాట్లాడుతుంది అనిపించింది. నాకు అర్థం కాదు. అయితే మళ్ళా సెకండ్ అదే వాయిస్, నేను నిన్ను సృష్టించాను, నేను ప్రభువైన యేసుక్రీస్తుని. నేను అప్పుడు భయపడి ఇంటికి వెళ్ళిపోయాను. ఒక్కడనే ఉన్నాను. అలా అంటే 8 సంవత్సరాల వయసు అంటే 4th క్లాస్ చదువుతున్నాను, బాగా గుర్తు. 4th క్లాసు, ఆ రోజు సండే కూడా కాదు. అంటే ఇంటికి వచ్చాను, ఎవరు యేసుప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను సృష్టించా అని కాస్త ఆలోచన చేశాను ఇంటికి వచ్చి. నేను ఎవరితో కూడా చెప్పలేదు, ఏం పంచుకోలేదు. అయిపోయింది అంతే. ఓకే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏమైందంటే, నేను మా ఊరు మందిరాలకు వెళ్ళాను, చర్చ్కి. ఎందుకు వెళ్ళాలంటే కారణం ఉన్నదన్న. నేను December 25 నా బర్త్డే. అయితే దాని నిమిత్తమై అక్కడికి వెళ్దాంలే అన్నట్టుగా అక్కడ వెళ్తే ఈవినింగ్ సాయంత్రం 5 అవుతుంది. అక్కడ వెళ్ళి నిలబడి ఉంటే వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే మళ్ళీ ఆకాశం నుంచి అదే స్వరం, వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తున్నారు, ఇలా నాకు ఇష్టం ఉండదు, భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు చేయొద్దు ఇలా. నేను ఈ లోకంలోకి వచ్చింది మనుషుల యొక్క పాపాలు కడిగి వేయడం కోసం మాత్రమే, నువ్వు మాత్రం భవిష్యత్తులో చేయొద్దు ఇలా. ఆ మాట విన్నాను, ఇంటికి వచ్చేసాను. నాలో ఇది కూడా అప్పుడు చిన్నప్పుడేనా? ఇవి చిన్నప్పుడేనన్నా. ఓకే. 12-13 సంవత్సరాలు వయసు. క్రిస్టియన్ కాదని చెప్పినట్టున్నారు కదా, క్రిస్టియన్ ఫ్యామిలీయా? కాదన్న, కాదు. బై బర్త్ నేను హిందూ. ఓకే. నేను 17 సంవత్సరాల వరకు శివుడిని బాగా పూజించాను, బాగా గుర్తు, బాగా ఎక్కువ ఇష్టం. ఓకే. శివుడిని, కృష్ణుడు అంటే బాగా ఇష్టం. కాస్త మంత్రాలు కూడా నేర్చుకున్నాను, బాగా ఇష్టం. అయితే ఆ తర్వాత ఏమైంది పరిస్థితి అంటే, నేను మళ్ళా మంచిగా చర్చికి వెళ్ళాను. మా కొలీగ్స్ లో కొంతమంది, రిలేషన్ లో కొంతమంది చర్చికి వెళ్తుంటే నన్ను పిలిచారు. ఓకే. చర్చికి వెళ్తే కూర్చొని ఉన్నాను. ఎవరో చెప్తూ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అర్థం కాలేదు. అప్పుడు 13-15 సంవత్సరాల లోపల వయసు అన్న. అంటే పర్టికులర్ గా ఇయర్ గుర్తులేదు కానీ నాకు. ఓకే. సుమారుగా. మళ్ళీ చిన్నతనం అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఈ మాట, నేను తప్ప ఎవరు లేరు. ఇవి ఒంటరిగా ఉన్నానంటే ఇవి తప్ప వేరే వినపడేది కాదు నాకు. ఒంటరి ఇంకా ఎక్కువయ్యేది. ఎక్కువ ఒంటరిగా ఉన్నానా, నేను తప్ప ఎవరు, నేను తప్ప ఎవరు లేరు, నేను తప్ప ఎవరు లేరు. ఎంత వినపడుతున్నా నాకు అనిపించింది అప్పటికి. అంటే దెయ్యాలు ఉంటాయి, ఇవి ఉంటాయి అనుకుంటారు కదా, దెయ్యం నాతో మాట్లాడుతుందా, అసలు ఎవరు నాతో మాట్లాడుతుందో, దెయ్యం మాట్లాడుతుంది. కానీ స్వరం వింటే భలే ఉన్నదే, ఏంటంటే చాలా మెల్లగా మాట్లాడుతుంది, ఏదో ప్రేమిస్తున్నట్టు మాట్లాడుతున్నారు నాతో ఎవరో అనిపించేది. అర్థమయ్యేది కాదు, మర్చిపోయేవాడిని. ఒంటరిగా ఉన్నానంటే భయం వేసేది నాకు. అలా కొంత సమయం అయిపోయిందా అంటే బ్రీఫ్ చెప్పమని చెప్పేస్తున్నా అన్న. చెప్పమ్మా, పర్వాలేదు. ఒక 15 minutes అయినా పర్వాలేదు, చెప్పు. అంటే రికార్డ్ చేస్తున్నాను కదా, రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఏమైందంటే, ఇక కొన్ని పరిస్థితులు నా లైఫ్ లో ఎదురైనవి, కొన్ని పరిస్థితులు ఇలా ఎదురైన ఏమైందంటే, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. నాకు బాగా విరక్తి పుట్టి, అప్పటికి కొన్ని పరిస్థితుల వల్ల మందిరానికి అప్పుడప్పుడు వెళ్తున్నా. అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. కానీ నమ్మి ఏం దేవుడు అసలు, ఈ దేవుడు తక్కువ కులవుతాయి నిజం అట్లా అనుకునేవాడిని అన్న.
కుంకులోని దేవుడు మాట్లాడతా అంటాడు. ఏం మాట్లాడతాడు? ఏంది అసలు? ఎక్కడికి వచ్చి నీ చెబుతారు ఈ సేవకులు? వాళ్ళ వస్త్రధారణ బాగోదు, సరిగ్గా ఉండదు, ఏంటి వీళ్ళ బతుకులు, బొట్లు ఉండవు, గాజులు ఉండవు, ఇవి ఉండవు అనుకుంటా ఉండేవాడిని. ఇంటికి వచ్చేసేవాడిని. అసలు వీళ్ళు దేవుళ్ళు చూడు చక్కగా, ఎంత చక్కగా అలంకరించుకోవచ్చు మనం అనుకొని లైఫ్లో కొన్ని స్ట్రగల్స్ వచ్చేసింది, ఫ్యామిలీ తరపున లేక నా పరిస్థితులు వచ్చేసి నాకేమనిపించింది అంటే చనిపోతాం ఇక చనిపోవడం అంటే పూర్తిగా చనిపోవాలి, ఇక అంతే. ఎలా చనిపోవాలి అని ఆలోచించి మందు దాగి చనిపోదాం. ఏం ముందని నిర్ణయించుకున్నా. నువ్వానని చెల్లకొట్టే ముందన్న. చెల్లకొట్టే ముందు 2004 మే 6 మందు తాగేస్తాను. మందు తాగి అట్లా పడిపోయి ఉంటే, అంటే నేను వస్తున్నా, ఇంటికి వస్తున్నాను, మందు తాగి మా ఊరు ఆటోలో కూర్చున్నా, ఇంటికి లోపల చచ్చిపోతాలే అని. ఆటో వాళ్ళు చూసి అప్పటికి నా స్ప్రో తప్పి ఆటోలో పడిపోయాను నేను. ఆటో వాళ్ళు నన్ను లేపి అడుగుతున్నారు, అంటే మన ఊరోళ్ళు కదా కాస్త పరిచయం. ఏమైందంటే నేను అబద్ధం చెప్పాను, మందు తాగాని చెప్పకుండా నేను ఇట్లా గుండెల్లో నిబ్బుడుతుందని. నన్ను అక్కడి నుంచి స్ట్రెచ్చర్లో తీసుకెళ్ళిపోయారు. అంతవరకు పడిపోయి ఉన్న స్ట్రెచ్చర్లో ఎప్పుడైతే పడిపోయానో రెండు చూశానన్న, 2 విషయాలు ఆకాశంలో. ఒకళ్ళేమో ఎవరో భయంకరమైన వ్యక్తులు, ఒకళ్ళేమో అంటే నా దృష్టి అలా కనపడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, వీళ్ళు దేవుడికి కావాలి, ఇతను, వాళ్ళు మాకు కావాలి. మాకు కావాలన్న వ్యక్తులు ఎవరైతే భయంకరంగా ఉన్నారో వాళ్ళ వెనకాల ఏదో అగ్ని మండుతుంది, ఏదో అరుగులు వినబడుతుంది. దేవునికి కావాలి అన్న ఆ యొక్క విషయాలు అప్పుడు నాకు బైబిల్లో అప్పటికి నేను మందిరానికి వెళ్తున్నాను చెప్పాను కదా, అప్పుడు ఆ యొక్క ఆ మందిరంలో చెప్పిన మాటలు, పరలోక రాజ్యం అవన్నీ కనబడుతున్నాయి నాకు. ఇదేంటి కరెక్ట్ బైబిల్లోనే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి, ఇక్కడ నరకం ఎట్లా? నాలో అప్పటికి ఆల్మోస్ట్ 99% చచ్చిపోయాను నేను. నరకం అంచులు అక్కడ మండుతుంది, ఒక్క అడుగు వేస్తే నరకంలో వెళ్ళిపోతా. అప్పుడు భయం వేసింది నాకు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కానప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇక అన్ని దేవుళ్ళని నేను పూజించిన దేవుళ్ళని, తిరుపతి వెంకటేశ్వర స్వామి, శివుడు, అయ్యా నిన్ను ఆ రోజు అట్లా చేస్తే కదా, ఇట్లా చేసి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను బ్రతకాలి, నేను నరకంలో వెళ్ళకూడదు అంటే ఎవ్వరు మాట్లాడలేదు నాతో. అప్పటికి ఏమనుకున్నానంటే, యేసుప్రభు అన్న బతికిస్తాడని నన్ను అసలు తక్కువ దేవుడు కదా, అసలు శక్తి లేని దేవుడు కదా ఆయన. అంత ఎటో చనిపోతున్నాం, ఇవన్నీ ఏంటో జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఒక్క మాట అనుకుంటాను. ఆ మాట అనేటప్పుడు నాకు తెలియకుండా ఏలి ఏలి లామా సబత్కా అని కేక వేశాను అన్న నాలోని. ఒకేసారిగా ఏలి ఏలి లామా సబత్కా అని, ప్రవ్వా నువ్వన్నా నన్ను బ్రతికిస్తావా? ఆకాశం ఒకే స్వరం, కుమారుడను బ్రతుకుతావు, భయపడకు. వెంటనే నాలో ఉన్న పెయిన్ మొత్తం పోయింది. స్ట్రెచ్చర్లో ఉన్నాను, ఎవరు లేరు. లోపల తీసుకున్నా, స్ట్రెచ్చర్ దగ్గర 3 వ్యక్తులు నిలబడ్డారన్న. 3 వ్యక్తుల యొక్క పాదాలు భూమి మీద ఆనుకొని లేవన్న. ఇది స్పష్టంగా చూశాను. 2004 మే 6 వాళ్ళ పాదాలు భూమి మీద ఆనుకొని లేవు. నా కాళ్ళ వైపు సైన్య సమూహం ఉన్నది. అప్పుడు అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నా, బైబిల్లో ఉన్నవే, దూతలే, ఇవన్నీ వీళ్ళే, బైబిల్లో ఉన్నట్లుగానే ఉన్నాయి ఇవన్నీ. 3 వ్యక్తులు నా దగ్గర నిలబడ్డారు, నా తల వైపు. 3 ఒకేలా ఉన్నారు కానీ 3 వేరు వేరు. 3 ఒకే మాటలు మాట్లాడుతున్నారు కానీ 3 ఒకటే. నా ముందు కక్కిస్తున్నారు, కొట్టేప్పుడు నర్సులు వచ్చి నన్ను కొడుతున్నారు. ఎందుకు పోవాలని వాళ్ళు 3 చెప్పి, ఇతను కొట్టొద్దు, ఇతను దేవుని వాడు. మరి వాళ్ళకి వినపడిందో లేదో తెలియదు కానీ వాళ్ళని కొట్టడం ఆపేసి నన్ను ప్రేమతో ముందు కక్కిచ్చేసారు. నేను మళ్ళీ అక్కడ జనరల్ వార్డులో పడేశారు నన్ను. ఉన్నాను. ఆ 3 వ్యక్తులు నీ వయసు ఎంతమ్మా? 17 అన్న. 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళ 3 వ్యక్తులు నా ఒంటి మీద బట్టలు లేవు నాకు తెలియదు కానీ ఏదో తుడుస్తూనే నేను ఏడుస్తున్నా, నా శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అప్పుడు చూశాను వాళ్ళ పాదాలు భూమి మీద ఆనుకోలేవు. 3 వేరు వేరు కానీ 3 ఒకళ్ళేనన్న. 3 స్వరూపాలు ఒకళ్ళలాగా ఉన్నాయి కానీ 3 వేరు వేరుగా ఉంటున్నారు. పూర్తిగా చూశాను వాళ్ళని.
కానీ వాళ్ళ స్వరూపం యొక్క ఏంటనేది నేను వర్ణించలేనన్న, అది నా హృదయంలో ఉన్నది ఎట్లా ఉన్నారనేది. అన్న తర్వాత మొత్తం అయిపోయింది, కుమారుడా నువ్వు బ్రతుకుతావు, మళ్ళా నీ దగ్గరకు వస్తావు, నువ్వు భయపడకు అని చెప్పి వింటున్నావు అని చెప్పి వెళ్ళిపోయారన్న. అట్లా మేఘంలో కలిసి వెళ్ళిపోయారు. అయిపోయింది, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, ఈ విషయం ఎవరితో చెప్పుకోలేదు, వచ్చేసాను. అదే 2004 సంవత్సరం మే 21 తారీఖు ఇంటికి వచ్చేసి మళ్ళా అదే అనిపించింది, చనిపోదాం. ఇంటికి వస్తే ఎందుకు చనిపోవాలనుకున్నా, పక్కన వాళ్ళు, అటు వాళ్ళు, ఇటు వాళ్ళు, రకరకాల పరిస్థితులు. మళ్ళా విరక్తి పుట్టింది నాకు. అయితే కాదు, ఊరు పెట్టుకొని చనిపోదాం, ఊరు అయితే మళ్ళీ కాదు కానీ ట్రైన్ కింద చనిపోదాం. ఆ రోజులు ఇప్పుడు చెన్నై నుంచి మన ఢిల్లీకి శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్ళింది, అవును, దాని కింద పడి చనిపోదాం నిర్ణయించుకున్నాను నేను. అమ్మ నాన్న లేరు, పూర్తి నేను నుంచి వెళ్ళిపోతున్నాను నేను. ఎవరో నన్ను ఆపుతున్నారు, అతను వెళ్ళిపోతున్నాడు ఆపండి, అతను వెళ్ళిపోతున్నాడు ఆపండి, ఇవన్నీ వినబడుతున్నాయి నాకు. ఏంది వెళ్ళిపోతున్నా, అసలు నన్ను ఎవరు ఆపుతున్నారు, అసలు ఏంటి? ఒకళ్ళేమో నువ్వు దేవుడు కావాలంట, నేను ప్రభు క్రీస్తు అంట, అసలు ఎవరు వీళ్ళు అర్థం కావట్లేదు. చనిపోయే ముందు ఇలా అవుతాయా నాకు, కలుగుతాయేమో అంటే పూర్తిగా నేనేమనుకున్నా అంటే చనిపోయే ముందు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతాయేమో అట్లా అనిపించింది నాకు. ఇక నేను అనిపించి వెళ్ళిపోతుంటే అస్సలు వెళ్ళనట్లేదు, ఎవరో మనుషులు కనపట్లేదు, నన్ను ఆపుతున్నారు. వెంటనే ఇక బాగా ధైర్యం తెచ్చుకొని అసలు ఎవరు నాతో మాట్లాడుతూ ఎటు చనిపోతున్నా, నేనేమనుకున్నాను ఎటు పోతున్నా, ఎట్లా అన్న ఎటు పోతున్నాగా మీ సంగతి ఏంటో చూసే పోతాను, ఏమైతే అదే అయింది అనుకొని అసలు ఎవరు నాతో మాట్లాడుతుంది, చిన్నతనం నుంచి ఎవరు నాతో మాట్లాడుతుంది, అసలు ఎవరు నువ్వు? ఆ యొక్క స్వరాల్లో నుంచి కొన్ని వేల స్వరాల్లో నుంచి ఒక స్వరం, మాడా నిన్ను సృష్టించిన ప్రభువైన యేసుక్రీస్తు, నేను నిన్ను చేసుకున్నా, నిన్ను వదిలిపెట్టును, నాకు కావాలి. చూడు ఈ గాయపడ్డ చేతుల్లో నుంచి నేను చేసుకున్నా. అప్పుడు చిన్న ఒక సింహాసనం, ఒక వ్యక్తి, కళ్ళు మూసుకొని చూసినప్పుడు నా యొక్క శరీరం మొత్తం కూలబడిపోయానన్న. కూలబడిపోయిన తర్వాత అసలు అయ్యా నువ్వేనా చేసిన, అప్పుడు ప్రపంచ అధిపతి కనపడ్డాడు, ప్రపంచాన్ని మొత్తం ఏలుతున్నాడు ఆయన, ఆయనే పూర్తిగా చూశాను నేను. అప్పుడు ఏమైంది, అయ్యా నన్ను ఎందుకు, నేను అజ్ఞానిని, ఈ లోకంలో పేదవాడిని, అన్ని ఫెయిల్, నా జీవితంలో విజయం అనేది లేదు. కలెక్టర్ని, ఎవరన్నా ఎస్ఐని, ఐఏఎస్ ఆఫీసర్ తీసుకోవాలి, నీకు పనికి వస్తారు, నేను ఎందుకు పనికిరాను నీకు అసలు. అసలు ఎట్లా అంటే పేదవాడిని, ఈ లోకంలో సరైన బట్టలు లేదు, ఆహారం లేదు నాకు, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవరు ఆదరించరు అయ్యా నన్ను. అంటే ఒకటే అన్నాడు, కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా, వాళ్ళు ఎవరు నాకొద్దు, ఇక్కడ నుంచి నేను సాక్షిగా వాడుకుంటా, నువ్వు నాకు కావాలి, ఎప్పుడు చనిపోవద్దు, నా కోసం ఉంటావా నువ్వు. ఆ మాట నేను ఇక ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చానన్నా నేను. ప్రపంచ అధిపతి ఏంటి నాతో మాట్లాడుతుంది ఏంటి, ఇంతటి వాడిని, చిన్న వాడిని ఈ లోకంలో, అసలు నన్ను ఆయన ఎన్నుకునేది ఎందుకు, నువ్వు నాకు కావాలని. ఉంటానయ్యా నీకోసం బ్రతుకునిక, నీ సాక్షిగా ఉంటానయ్యా, నువ్వు ఎలా చెప్తున్నా నడుచుకుంటా. అయిపోయింది. ఇక అప్పటి నుంచి మందిరం పూర్తిగా స్టార్ట్ చేశాను, వెళ్ళిపోవడం. చెప్పుకోలేను ఆ సాక్ష్యం ఇలా మాట్లాడాలని. ఆ టైంలో ఎవరితో చెప్పాలి, తర్వాత చెప్పుకున్నాను. వెళ్ళాను, తర్వాత ప్రభా ఉద్యోగం ఇవ్వంటే సరే వెళ్ళు, ఉద్యోగానికి వెళ్ళు, నేను పిలిచినప్పుడు నువ్వు రా అన్నాడు, వచ్చేసాను. వచ్చేసి ఆ తర్వాత రక్షించబడ్డాను. 2007 సంవత్సరం మార్చి 28 ట్రైనింగ్కి వచ్చేసాను అన్న. 3 years తర్వాత ఉద్యోగం ఇచ్చాడు దేవుడు అడిగినట్లుగా. ఉద్యోగం వెళ్ళిన తర్వాత 2008 ట్రైనింగ్ చేశాను. 2009 ఉదంపూర్లో. నాకు ప్రార్థన చేయడం రాదు, బైబిల్ చదవడం ఏమి తెలియదు నాకు. రక్షించబడ్డాను, వెళ్ళిపోయాను అంతే. నేను ఒక రోజు ప్రార్థన ఎట్లా చేసేవాడినంటే, ఎస్ఐ అది ఇవ్వు నాకు, ఎస్ఐ ఇది ఇవ్వు, అయ్యా ఎస్ఐ అట్లా చేస్తావా ఇట్లా చేస్తావా. మందిరానికి వెళ్తే అందరు నన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు, వీడు ప్రార్థన రాదు ఇచ్చేది అని. ఎగతాళి చేసిన భలే బాధ వేసేది. అసలు నా ప్రార్థన ఎవరు నేర్పిస్తారు, అసలు ప్రార్థన ఎట్లా చేస్తున్నారు, నాతో పాటు రక్షించిన వాళ్ళు మంచిగా చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయిపోయింది, వచ్చేసాను. ఉదంపూర్లో ఉన్నాను. నేను ఎందుకు అప్పుడే చెప్పాను కదా అజ్ఞాని అని నీకు, అక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటేనేమో కష్టం ఉద్యోగంలో, ఇంటికి మందిరానికి రాకుండా ఉండలేను నేను.
నాకేం ప్రార్థన రాదు, అసలు నన్ను ఎందుకు రక్షించావు, నేను అడిగాను నిన్ను. వెంటనే మళ్ళా అదే ముగ్గురు వచ్చారు మళ్ళా నా దగ్గర కన్నా 2009 ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం. ప్రభా నాకు ప్రార్థన చేత కాదు, ఆరాధన రాదంటే, కుమారుడు ఆరాధన ఇలా చేయను. 40 సార్లు నా చేత ఆరాధన చేయించారు నా ముగ్గురు వ్యక్తులు. వాళ్ళ పాదాలు అప్పుడు అదే ముగ్గురు వ్యక్తులు వాళ్ళ పాదాలు భూమి మీద ఆనుకోలేదు. రాత్రి పూట కాదన్న, పగల పూట డ్యూటీలో ఉన్నాను 11 గంటలప్పుడు. మళ్ళీ ఇంకేమైనా సమస్య ఉన్నది, అయ్యా నాకు ప్రార్థన రాదయ్యా ఇలా చేసుకో, ఇంకేమన్నా అయ్యా తినేప్పుడు ఎట్లా ప్రార్థన చేసి తెలియదు, అయ్యేసయ్యా వందనాలని చేసుకుంటున్నాను నేను, కానీ ఏదో చేస్తారయ్యా నాకు చేత కాదయ్యా అంటే అదే విధంగా మాట్లాడి, కుమారుడు అట్లా కాదు ఇట్లా చేసుకో, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయంటే బైబిల్ చదవడం చేత కాదయ్యా నాకు, నేను ఇస్తాను, నేను చెప్పినట్టు ఉన్నాడు. అట్లా 3 నెలల్లో 4 సార్లు బైబిల్ చదివించాడు దేవుడు నాకు. చదివించిన తర్వాత నువ్వు సువార్త చెప్పన్నాడు. కంప్లీట్ గా చదివావా? చదివేశానన్న. ఇప్పటికి అప్పుడు 2009లో 3 నెలలకే 4 సార్లు చదివేశాను. ఇప్పటికి కొత్త నిబంధన 30 సార్లు చదివాను, పాత నిబంధన ఒక 20 సార్లు చదివేశాను. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు సువార్త చెప్పన్నాడు. నేను సువార్త చెప్పేది ఏంటంటే నాకు ఎవరికి చెప్పండి, ఆకాశం వింటుంది చెప్పు, నువ్వు భూమి వింటుంది చెప్పు, సూర్యచంద్రులు వింటారు చెప్పు, నువ్వు చెప్పు, నేను ఆజ్ఞిస్తున్నాను, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. సువార్త చెప్తూనే ఉన్నాడు. ఎట్లా చెప్పి నాకు తెలియని భాష, నాకు తెలియనట్లుగానే ఎలా మాటలొచ్చి తెలియదు కానీ సువార్త గంటన్నర 2 గంటలు చెప్తూనే ఉండేవాడిని సువార్త. కుమారుడా వచ్చిందా సువార్త అంటే వచ్చిందయ్యా. మరి వాక్యం చెప్పు అంటే నాకు చేత కాదు, వాక్యం ఇట్లా చెప్పు, ఎట్లా చెప్పాల్సింది వాక్యం, ఇది ప్రకటించాల్సింది, ఇట్లా విధంగా చెప్పాలి, వాక్యం ఎట్లా చదవాలి, నువ్వు ఎట్లా ప్రకటించు నువ్వు. ప్రభా మరి ఇవన్నీ నాకు తెలియవు అంటే జకర్యా 4వ అధ్యాయంలో ఉంది కదా, సైన్యములకు అధిపతికి యెహోవా ఆత్మ చేతనే జరుగుతుందని. అవును, ఆ మాట వాగ్దానం ఇచ్చాడు వాక్యం చెప్పే విషయమై. చెప్పిన తర్వాత ఇట్లన్నీ ఇలా చేయాలి. ఆ తర్వాత ప్రభా ఇంకేం చేయాలి, నువ్వు నా సాక్షిగా ఉండు, నేను నిన్ను వాడుకుంటాను, నాకు నమ్మకంగా ఉండు, అనేక మంది అన్ని జనుల దగ్గర పంపిస్తాను. అలా పంపించింది ఇలా. ఆ తర్వాత ప్రభా మరి ఇవన్నీ ఇంటి పరిస్థితులు నాకు నేర్పించావు, ఎవరు నమ్మరు కదా అంటే ఒక స్వరం, ఈ పాట రాయి నువ్వు అన్నాడు. పాట రాశాను. పాట రాసి ప్రభా పాట ఎందుకు రాపేస్తున్నావు నా చేత అంటే, నేను నీకు బోధించాను అని చెప్పి ఇది కూడా ఒక సాక్ష్యమే పాట. పాట రాసిన తర్వాత ప్రభా ఎలా పాడాలి రాదా, నేను చెప్పినట్లు పాడు, అప్పుడు బోధకుడువై నా గురువైన ఓ ఉత్తరవాది అని పాట రాశానన్న. ఆ పాట అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభా మరి ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి నాకు చెప్పండి, మరి ఇంకా తెలుసుకోవాలి ఏమన్నా ఉంటే అంటే మరలా ఇది ఏమందంటే ఆయన యొక్క మహిమ, బోధకుడువై గురువైన ఉత్తరవాది అని ఒక పాడాను, ఒక పాట రాశాను, ఆయన చెప్పినట్లు పాడాను. ఆ తర్వాత ఇంకోటి ఏం రాశాడంటే, త్రియేక దేవ అమూల్యమైన నీ ప్రేమతో ఈ లోకాన్ని సృష్టించావు, నీ మహిమను నేను కనుగొన్న తరువాత నేను నిన్ను విడవలేకుండా ఉన్నానని పాట రాశాను. అప్పుడు ఆయన మహిమ ఏమిటంటే ప్రపంచానికి అధిపతి ఆయనే, ఆయన తప్ప ఎవరు లేరు. ఆ తర్వాత ఇంకోటి చెప్పాడు, కుమారుడా ఈ సృష్టిని నేను ఎలా చేశాను నీకు తెలుసా అన్నాడు. అంటే ఆకాశం మీద ఒక దేవదూతను, భూమి మీద ఒక దేవదూతను, మంచి చెట్ల మీద ఒక దేవదూతను, చెడ్డ చెట్ల మీద ఒక దేవదూతను, నదుల మీద ఒక దేవదూతను, సముద్రం మీద ఒక దేవదూతను, అలా నేను సృష్టించిన ప్రతి సృష్టి మీద ఒక దేవదూతను పెట్టి వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నాకు చెప్తూ ఉంటారు ఎలా కాపాడుతున్నామని. ప్రభా నాకేం తెలుసు, నిజం కాదు ఇది, నేను నమ్మలేదు నిజంగా. అప్పుడు నమ్మలా, దేవుడు చెప్పిన నమ్మలా నేను. వండర్ఫుల్. ఏంటి అన్నీ వర చదువుతున్నాడు కావాలి దేవుడు, ఎట్లా నేను వింటున్నానని చెప్పి నేను నమ్మనయ్యా అంటే, కుమారుని నేను ఇలానే చేశాను సృష్టిని అన్నప్పుడు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. అప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉండిద్దన్న, దీనికి వారు పాత్రులే, నీవు ఈలాగు తీర్పు తీర్చిది గనుక నీవు న్యాయవంతుడు జలముల దేవదూత చెప్పగా వింటిని. అప్పుడు నేను నమ్మాను. ఇక అప్పుడు అట్లా నేను ఇలా సృష్టించాను, ఇలానే నేను నడిపిస్తున్నాను. ఒక్క నిమిషం అమ్మా, పిల్ల ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా. ఇలా సృష్టించానని చెప్పాడు. ఆ తర్వాత ఆయన యొక్క రాకడ విషయమై నా యొక్క దర్శనం వచ్చింది. రాకడలో ఏంటి రాకడ, ఆకాశం వెళ్ళిపోయింది, కవులు అంటే కాలిపోయింది, భూమి ఎటు పోయిందో అర్థం కాలేదు, పర్వతాలు మైనంలా కరిగిపోయింది.
అప్పుడు పాట రాయమని చెప్పాడు దేవుడు. వస్తున్నాడు వస్తున్నాడు మన యేసురాజు రానై ఉన్నాడు. దద్దరిల్లును ఈ భూభాగము, అంతరించును ఆకాశ పక్షులు, కరిగిపోవును పర్వతములని పాట రావిచ్చాడు. వండర్ఫుల్, నైస్. ఇవన్నీ అమ్మా, ఇప్పుడు నీ పేరేం చెప్పావు? నా పేరు పౌల్ అన్న. అంటే మర్చిపోయా ఇంకో విషయం. చెప్పదు కానీ నువ్వు కంటిన్యూ చేయొద్దు కానీ ఒక్క నిమిషం. నీ అసలు పేరు? నా పేరు అంకమ్మరావు. అంకమ్మరావు. మీ తల్లిదండ్రులు అమ్మా నాన్న ఇప్పుడు మరి ఏంటమ్మా, వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారా? నమ్ముకున్నారన్న. ఏమ్మా? ప్రభు నమ్ముకొని ఉన్నారు. సరే, నువ్వు కంటిన్యూ చేయి. ఆ తర్వాత పౌలు, అయ్యా అబ్రహాంని మార్చావు, పేరు మార్చావు కదా, సౌలు పౌలు అని మార్చావు. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు పౌలు అని పెట్టావు, ఇప్పుడు మళ్ళా నా పేరు మార్చు అంటే ఆకాశం జ్ఞాన్ పౌల్, ఇక నుంచి నీ పేరు జాన్ కదన్న, జ్ఞాన్. అవును, జ్ఞాన్ పౌలు, జ్ఞాని అయిన పౌలు కదా, అందుకని నీ పేరు జ్ఞాన్ పౌలు అని పెట్టాను. ఓకే, అది ఓకే. ఆ తర్వాత అనేక చోట్ల, అంటే నేను ఎక్కడికైతే వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళి ఆర్మీలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుందన్న. నా ఏజ్ 38 ఇప్పుడు. ఓకే. 38 ఇయర్స్ నుంచి ప్రతి చోట ఆయన సాక్షిగా సువార్త లేదు. నేను ఎక్కడున్నాను అక్కడ ఎవరైనా బైబిల్ అసలు తెలియని వాళ్ళకి బైబిల్ అంటే ఏంటో చెప్పాను, దేవుడు అంటే తెలియని దేవుడు అంటేనే చెప్పాను. అసలే మందిరం అంటే తెలియని వాళ్ళు మందిరానికి నడిపించాను. ఎట్లా ఎక్కడే ఉండేవాడిని, వాళ్ళతో మాట్లాడుతుండేవాడిని, నాతో పాటు ఉండేవాడిని. ఇంటికి వెళ్ళి మందిరాన్ని ఉండి నాకు కాల్ చేసేవాళ్ళు, నీ వల్ల నేను మందిరానికి వెళ్ళాను అని. బైబిల్ లేని వాళ్ళు బైబిల్ తెచ్చుకునేవాళ్ళు. అనేక మంది బైబిల్ చదువుతుంటే ఈ రోజు దేవుని యొక్క, అంటే హిందీలో అడిగా, ప్రభు యొక్క వచన్ క్యా హై ఆజ్, ముझे बताओ यार 2 लाइन అది अच्छा लगेगा. నా దగ్గర విని వెళ్ళిపోయేవాళ్ళు. అనేక మందిని ఇట్లా ప్రభు చాలా మందిని నడిపించాడు. ఇట్లా అనేక ప్రాంతాల్లో మందిరాల్లో వెళ్ళి వాక్యం చెప్పడం, పంచుకోవడం, ఇట్లా అన్న. మ్యారేజ్ అయిందయ్యా? మ్యారేజ్ అయిపోయిందన్న, ప్రభు కృపను బట్టి. మ్యారేజ్ అడిగారు కదా, చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నేనేమనుకో ప్రభా, ఇక నేను మ్యారేజ్ చేసుకోను. ఒక్క నిమిషం నాన్న. హలో హలో, చెప్పయ్యా. అవునమ్మా, చెప్పమ్మా. నేను మ్యారేజ్ గురించి అడిగినప్పుడు ప్రభు నేను మ్యారేజ్ చేసుకోను, నీకోసం ఉండిపోతా ఇట్లా. అవేమన్నంటే అదే ఆకాశం నుంచి అదే స్వరం, నిర్ణయించాను నువ్వు వివాహం చేసుకోవాలి. అట్లయితే నా తండ్రి నువ్వే కదా, మరి నా తండ్రి నువ్వు ఉన్నప్పుడు మరి నాకు వివాహం చేసే బాధ్యత నువ్వు చేసుకోమని చెప్తున్నప్పుడు నేను వెళ్ళి వెతకను, నేను వెళ్ళి చూడను. నాకు చెప్పు ఎవరిని చేసుకోవాలి, నేను వెళ్ళి చేసుకుంటా అంతే. సర్వ సృష్టికర్తవు కదా. దేవుడు వెంటనే నాకు తెలిసిన ఒక సేవకుడు పేరు చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పకుండా శామ్యూయల్ జాన్ అన్నాడు. శామ్యూయల్ జాన్, ప్రభా సరే శామ్యూయల్, ఆయన చెప్తే చూస్తాడా అని 2-3 నెలలు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. మ్యారేజ్ అయితే 10 years అవుతుంది, 11 years. ప్రభా ఏంటి చెప్పంటే, శామ్యూయల్ జాన్ చిన్న కుమార్తెను వివాహం చేసుకొని నేను నిర్ణయించాను, నీ కోసమే చేశాను. వెళ్ళాను, ఆ సేవకుడిని చెప్పాను, ఇలా ఇట్లా ప్రభు నాతో మాట్లాడాడు అని నా పరిచయం అనగానే ఆయన కూడా ప్రార్థన చేసి వాళ్ళ కుమార్తె చెప్పి ప్రభు వాళ్ళని కూడా దర్శించాడు. అప్పుడు మనం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మరి ఇన్ని సమస్యలు వస్తాయి వివాహం ఉన్నప్పుడు, ప్రభా దాంతో నాకు సంబంధం ఏం లేదు, నువ్వు నాకు చెప్పు అంతే. బైబిల్లో ఉన్నది ఆయన మీతో చెప్పినది చేయుడి, మిగిలింది నాకు అనవసరం. నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించుని ఈయన మాట వినుడి ప్రభా, ఇక అంతే, వేరేది ఏం లేదు. ఎన్ని సమస్యలు ఎన్ని వచ్చినా ఆ పని నేను చేస్తా అంతే. ఎవరు సహకరించలేదు, ఒక తల్లిదండ్రులు తప్ప. ఇక అంటే క్యాస్ట్ ఏంటమ్మా మీరు? అన్న చెప్పలేను, ఏమనుకోవద్దు. సరే, కుమ్మర్లో. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళేమో వాళ్ళు పూర్తి క్రైస్తవులు. ఓకే. పుట్టుకతో క్రైస్తవులు. ఓకే, ఓకే. ఆ తర్వాత ఎవరు రారు, దేవుడు అది కూడా చెప్పాడు నాతో, ఒకరితో నాకు అనవసరం, సర్వ సృష్టికర్తవు చెప్పారు ప్రభా నేను చేస్తాను. వెళ్ళాను, మ్యారేజ్ చేసి ఎవరు సహకరించలేదు. దేవుడు అప్పుడు మళ్ళీ ఈ పాట రాయన్నాడు.
నా జీవితము యుద్ధము పోలే రణరంగ స్థలంలో నిలవలేకపోతున్నాను ప్రభువా, నా తోడు ఉండి నాకు విజయం ఇవ్వు. అప్పుడు పాట రాపిచ్చి పాట పాడు అని చెప్పాడు. అది అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ముందు తీసుకెళ్ళిపోయాడు. నేను చాలా సాక్ష్యాలు ఆల్మోస్ట్ వింటూ వస్తున్నాను, కానీ దేవుడు స్వయంగా మాట్లాడి పాట రాయి అని దేవుడు చెప్పి రాయించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కీర్తనకారుడు బహుశా దావీదు చేత కూడా ఇలాగే దేవుడు చేయించాడేమో ఆ రోజుల్లో. అంటే నేను విషయం చెప్తాను, ఈ మాట ఒక వీడియో చేయండి కాలు. నేను ఆర్మీలో ఉన్నాను, డ్రెస్సులు అన్ని చూపిస్తాను. నేను ఉన్నాను ఇప్పుడు. ఏమా ఒకవేళ ఎవరన్నా నమ్మలేదు అనంటే వీడియో కాల్ చేసి ప్రజెంట్ ఆర్మీలో డ్యూటీలో ఉన్నాను, అసలు అన్ని చూపిస్తాను. రూమ్ లో ఉన్నాను. నీ పిక్చర్స్ కూడా పెట్టు, 1-2 పిక్చర్స్ కూడా పెట్టు. చాలా అద్భుతమైన సాక్ష్యము. మరి దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. చాలా మంది ఏదో పాతకాలంలో మాట్లాడాడు, అపోస్తల కార్యాల్లో మాట్లాడాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడని మనలోనే నమ్మన తెగ ఒకటి ఉంది. లేదు లేదు ఖండిస్తా. ఇది నా 15-16 సంవత్సరాలు వాక్య పరిచయం చేస్తున్నా నేను. లేదు, అది అబద్ధం. అవును, కూడా మాట్లాడతాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా నాన్నగారు కూడా నేను సాక్ష్యం చెప్తుండేవాడిని, నువ్వు ఎప్పుడు నన్ను విన్నావో లేదో. నాన్నకు సంబంధించి నాన్న కూడా మిలిటరీలో ఆయన రక్షించబడ్డ తర్వాత మిలిటరీకి వెళ్ళాడు. నీకులా రక్షించబడ్డాకే అదే అన్న యవన కాలంలో ఆయన 16-17 ఏళ్ళప్పుడు ఆయన వయసులో మారు మనసు పొందాడు. సేమ్ నీకులాగా 16-17 సంవత్సరాల వయసులోనే. తర్వాత ప్రభు ఆయనకి స్వస్థత వరం ఇచ్చాడు. మిలిటరీలోకి వెళ్ళాక మిలిటరీలో దయ్యాలు వెళ్ళిపోవటం, దేవుడు కార్యాలు జరగటం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ ఆఫీసరు నాన్నకి సపరేట్గా టెంట్ గుడారం వేయించి, మీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకో, డ్యూటీ ఏం అక్కర్లేదు, మా అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు అంట. తర్వాత ప్రభు వద్దు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు నా సేవ చేయాలి అని చెప్పేసి నాన్నకి చెప్తే నాన్న అప్పటికప్పుడు రిజైన్ చేసేసి వచ్చి దేవుని సేవ చేస్తూ అంటే ఇప్పుడు లేరు, నాన్న చనిపోయారు. నేను చెప్పే సంగతి బహుశా ఒక 60-70 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. నాన్న దాన్ని అంతా విడిచిపెట్టేసి ఇక అప్పుడు ఆ దినాలు అసలు పంపించేవాళ్ళు కూడా కాదంట. ఆయన నాన్న పరిస్థితి ఆ కమాండర్ చూసి ఆర్డర్ ఇచ్చేసి నాన్న పంపించేస్తే వచ్చి ఈ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ పలు ప్రాంతాల్లో కాలినడకం తిరుగుతూ దేవుని సువార్త చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ఆయన రక్షించాడు ఆయన కాలంలో. సేమ్ మిలిటరీని విడిచి వచ్చాడు అనమాట. ఒక్క నిమిషం అమ్మా, 2 తీసుకోమ్మా. అమ్మా అట్లా నువ్వు చెప్తుంటే నాకు నాన్న కూడా గుర్తొచ్చారు. మార్పు చెందలేదు. ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పుడు ఆయన మాట్లాడని ఉంది. బైబిల్ వాక్యం చదువుతుంటే ఆయన మార్పు చెందాడని. తన పిల్లలతో ఎందుకు మాట్లాడ్డా ఆయన? మీ పిల్లలతో మీరు మాట్లాడకుండా ఉంటారా అన్న విషయం చెబుతాను, వింటారా? ఆయన నాతో చెప్పి నేను నీ దగ్గర నివాసం చేస్తాను అని. నా మంచం మీద పడుకున్నాడు అన్న. నేను విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, నేను పడుకుంటా, నాతో స్నేహం చేయి నువ్వు. ఇంట్లో నేను చెప్పాను, నువ్వు ఎవరితో స్నేహం చేసి నాతో తప్ప. ఒంటరిగా ఉంటా, 18 సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉంటానన్న. ఎవరితో స్నేహం చేయను నేను. బంధువులు వదిలిపెట్టేశాను. కారణం ఎందుకు తమ్ముడు అట్లా అంటావేమో, దేవుని దగ్గర నుంచి దూరం వెళ్తా నాకు భయం. వదలను, నేను ఎవరినైనా వదిలిపెట్టేస్తాను, దేవుని వదిలిపెట్టాను. మరి మీ వైఫ్ పాస్టర్ గారి ఫ్యామిలీ కాబట్టి నీకు ప్రాబ్లం ఉండదులే. సేవకుని కుమార్తె. సేవకుని కుమార్తె కాబట్టి ఇక నీకు ఇబ్బంది ఉండదులే. లేదు లేదు, ప్రభువుని దాన్ని బట్టి మంచిగా సండే స్కూల్ పరిచర్య అన్నిలో ఉన్నది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నావయ్యా? ప్రజెంట్ మా తెనాలేనన్నా. అయితే ఒక విషయం చెప్తున్నా వినండి. ఊరు వేరైతే గత సంవత్సరాల క్రితం ప్రభు నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. నేను ప్రభు చూపించిన దేశం అంటావేంటి, నాకు అర్థం కావట్లేదు అన్న. తెనాలి ఇల్లు అన్నాడు. తెనాలి మా ఫ్యామిలీ వాళ్ళ నేటివ్ ప్లేస్. ఓకే ఓకే. నా ఊరు. ప్రభా వచ్చాను, ఏంటి చెప్పంటే నేను నిన్ను ఇక్కడ వాడుకుంటా, మందిరం కట్టేస్తా, నువ్వు నా సాక్షిగా ఉంటావు ఇక్కడ. ప్రజలందరూ నా దగ్గరకు వస్తున్నారు కానీ నేనంటే తెలియదు వాళ్ళకి. నా గురించి చెప్పేవాళ్ళు ఏ సేవకుడు కూడా లేరు ఇక్కడ. ప్రభా మరి ఏంటి వచనం అంటే యెషయా గ్రంథం 50వ వచనం. ఇక్కడ ఉన్న ప్రజలకి అసలు ఎవరికి నా గురించి తెలీదు, చెప్పే సేవకులు కూడా చెప్పట్లేదు. ప్రభా సరే నీ చిత్తం, మరి ఏం చేయాలి, మరి ఏంటి నా వాగ్దానం ఇవ్వు అని మాట్లాడితే 57:5 అన్నా, నీవు వెరిగిన జనులను నీవు పిలిచెదవు,
వెరుగుని జనులు యెహోవా నిన్ను మహింపరచగా చూచి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. వచ్చేదరు. అయ్యో తమ్ముడు, అది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను మారుమనసు పొందినప్పుడు. అది దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు ఈ పని చేస్తావు, నువ్వు చూస్తుండు అన్నాడు. ఆమేన్. నేను అన్నాను, ప్రభా ఏం చేయమంటావు, నేనేం చేయను, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థనలో మళ్ళా శత్రువు యొక్క దాడి అన్న. శత్రువు దాడి ఎలా ఉండేది అంటే, ఒక వారం క్రితం నేను రక్షించబడిన తర్వాత 70% 2 గంటల తర్వాత నిద్ర పట్టదండి నాకు. ఇప్పుడు నిద్ర పట్టదు. రక్షించబడిన కొత్తలో నన్ను లేపేవాడు దేవుడు, ప్రార్థన చేసుకో అని. 2 గంటల తర్వాత ఇప్పుడు 70% నిద్రపోలేదు నేను. ఇప్పుడు నిద్ర పట్టదు. 2-2:30 తర్వాత ఇక నిద్ర పట్టదు నాకు. శత్రువు నీ మీద గెలవకుండా ఉన్నా, నువ్వు ప్రార్థన చెయ్యి. లేపేవాడు, నువ్వు ప్రార్థన చేసుకో, టైం అయింది. ఇక నిద్ర పట్టదన్నా నాకు. ఇక మోకరించి ప్రార్థన చేసుకుంటే 4 రోజుల క్రితం. మరి నీకు డ్యూటీకి అట్లా ఇబ్బంది ఏమనిపించేది కదమ్మా, అట్లా మెలకుగా ఉండటం వల్ల? నిద్ర చనిపోయింది అన్న దరిదాపుగా నాకు. 18 సంవత్సరాలు దేవుడు ఇచ్చి ట్రైనింగ్ లో నిద్ర చనిపోయింది నాకు ఆల్మోస్ట్ ఆల్. నాకు 10% నిద్ర సరిపోయింది. అది ఓకే, నిద్ర చనిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే, నా శత్రువు యొక్క పైన అన్ని గమనిస్తుండే నా దగ్గర శత్రువు వచ్చేసింది 3:30 ప్రాంతంలో. ఎందుకు వచ్చావు తినాలి అంటున్నా. ఎక్కడికి వచ్చి వెళ్ళగొడతా ఇక్కడి నుంచి ఒకటే అన్నా, నువ్వు ఏమైనా చేసుకో, దేవుడు నాతో పాటు ఉన్నాడు. వెంటనే అంతే. ఆ మాటలు వాడి యొక్క స్వరం కూడా వినపడింది, చాలా గంభీరంగా ఉండేది. ఎందుకు వచ్చావు అట్లా. ఇదన్నా దేవుడు మారలేదన్నా, మార్పు చెందడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన సమీపంగా ఉండే వాళ్ళకి. మీ మామయ్య గది తినాలమ్మా. మా మామయ్య విజయవాడలో సేవ చేస్తున్నాడు. ఆయన పేరేంటి? శామ్యుల్ జాన్. ఎక్కడ విజయవాడలో? ఎక్కడ? పోరంకి. ఓకే. ఇప్పుడు మా మిస్సెస్ ఇక్కడ రెంటల్ హౌస్ లో ఉన్నాం. ఇప్పుడు సొంత ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాం. దేవుడు చెప్పంగానే వదిలిపెట్టి వచ్చేసా అన్నాడు దేవుడు. అట్లానే వచ్చేసాను ప్రభు అన్నాను. తర్వాత ఏంటంటే, నేను ముందు చెప్తుంటా, నా పని చేస్తూ ఉంటా. అది ప్రస్తుతం డ్యూటీ చేసుకుంటున్నావు. డ్యూటీ చేస్తూ అట్లా దేవుని పరిచర్యలో సాగుతున్నావా? ఇక్కడ ఎంత వీలైతే అంత వాక్యం చెప్తాను. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అయినా సరే ఉన్న మాట చెబితే బైబుల్ ఎట్లా ఉంది, ఇదే కరెక్ట్ అంటాను. అదే ఎందుకు కరెక్ట్, ఇదే చేయండి, ఇదే కరెక్ట్. అంతే, బైబుల్ ఉన్నది అట్లానే. చూడండి, నేను క్రైస్తవు. నీ పేరేంటి? పేరుతో ఏం పని? నేను క్రైస్తవుని. తగ్గే పని లేదు అక్కడ. ఓకే, అది ఓకే, చాలా సంతోషం అమ్మా. అది సరే, నేను ఈ సాక్ష్యాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఏం పర్వాలేదన్నా. అంటే కూడా కారణం ఉన్నదన్న మీకు ఫోన్. ఏమ్మా? ప్రభు యొక్క ప్రేరణ. అర్థమైందా? ఫోన్ చేయండి. నేను ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేయని ప్రేరణ, పరిపూర్ణమైన తలంపు చెప్పినప్పుడే నేను ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. ప్రభు ఆయన మహాకృప, ఆయన దయని బట్టి ఇట్లా కొన్ని సాక్ష్యాలు సేకరిస్తూ నేను ప్రజలకి అందేటట్లు చేస్తున్నాను. నేను ప్రేరేపించారు, అది నేను నమ్ముతున్నాను. ఇంకో విషయం అమ్మా, వీటిలో అనేక మంది ఇప్పుడు ప్రస్తుతానికి దేవుని గురించి విరుద్ధంగా కూడా కొన్ని ఛానల్ నడుస్తున్నాయి కదా. అవును, అవి దేవునికి చిత్తంలోనే ఉన్నాయి. ఎందుకు చెప్తాను ఆ మాట కూడా చెప్తా. అది కూడా దేవుడు మాట్లాడాడు. వాళ్ళు చెప్తే నిజమేంటో, ఎందుకంటే ఆయన తన కళ్ళం తన ఎదుటే ఉన్నది. ఆయన చేట పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడే చెట్ల వేరున తన గొడ్డలు ఉంచాడు. పొట్టునేమో బయట అగ్నిలో, గింజలనేమో వేస్తాడు. ఎందుకనంటే నిజమేంటో అబద్ధ క్రైస్తవులందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. నిజమైన వాళ్ళు ఎట్లా? ఎందుకంటే ఆ మాట చెప్తాను. ఒకసారి ప్రభు, నా దేవుడు సంవత్సరం వరకు నాకు ఏం అడిగినా ఇవ్వలేదు. ఒకటన్నా, ప్రభు నాకు ఇవ్వకపోయినా సరే నేను వదిలిపెడితే నా ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టనన్నా. అప్పుడు దేవుడు, ఇటువంటి వాళ్ళే నాకు కావాలి, ఇటువంటి వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నా. ఏమీ ఇవ్వలేదన్నా. ఏం అడిగినా ఒక్క తిండి తినేవాడిని అంతే. ఏం అడిగినా మాట్లాడేవాడు కాదు, ఏం మాట్లాడేవాడు కాదు. ప్రార్థన చేసినా మాట్లాడేవాడు కాదు. ప్రభా మాట్లాడిపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కావాలంతే. వెంటనే ఆత్మ కుమ్మరింపు, దేవుడు మాట్లాడడం, ముందు జరిగే
ఇదేంటి మాట్లాడడం. ఎప్పటికి ఒంటరిగా ఉంటా అన్న. ఒంటరి పైన వాళ్ళు ఎలా ఉంటాడంటే నాతో పాటు ఉంటాడు, వదిలిపెట్టాడు. పక్క నుండి కూడా అట్లా ఏం చేస్తున్నావు, ఎందుకు మాట్లాడేట్లా, 2 నిమిషాలు మాట్లాడి నాకు టైం అయిందని ఏమనుకోవద్దు. అతను ఉన్నాడు ఇక్కడ నుంచి పరీక్షిస్తున్నాడు అంట నన్ను చూసి, నువ్వు అసలు మనిషివేనా అన్నాడు. ఏంటి తమ్ముడు అంటే, నాకంటే యవనస్తుడు, ఒక 22-23 ఉంటే, కర్ణాటక అతను. ఏంటి తమ్ముడు నేనేమని కాని మాట అనలేదు, క్షమించు నన్ను. అట్లా అంటున్నాను సార్, అసలు నువ్వు మనిషిలాగా నాకు కనపడతలేదు, 2 నెలల నుంచి చూస్తున్నా అన్నాడు. ఎందుకంటే ఏమో నీలో ఏదో కనపడుతుంది, ఏదో ఒక అనంత శక్తి కనపడుతుంది నీలో అన్నాడు. నాకు అనిపించలేదు. ఏంటి తమ్ముడు అంటే, ఏదో కనపడుతుంది, అసలు ఏంటి చెప్పు, నువ్వు అసలు అందరు చచ్చిపోయినట్టుంటే నువ్వు నీలో జీవం కనపడింది నాకు అన్నాడు. सर सभी ऐसा लगता है सर सभी मर गया है, आप अकेला ही जिंदा है. మా 10 మందిలో నువ్వు ఒక్కడవే బ్రతికినట్టు కనపడతావు, మిగిలిన చచ్చిపోయిన వాళ్ళ కనపడతారు. అప్పుడు చెప్తే, అయ్యా నీకేమైనా కనపడితే నేను కాదు, దేవుడు యేసుక్రీస్తు. అప్పుడు చెప్పడం తన ఇంటికి కూడా తన సాక్ష్యం చెప్పాడు వెళ్ళి నా గురించి. నుంచి వచ్చి తన యొక్క గైడెన్స్ లో ఉన్నాను, నా గైడెన్స్ లో ఉండదు, నువ్వు దేవుడి గైడెన్స్ లో ఉండు తెచ్చుకున్నాడు. రోజు నా దగ్గరకు వచ్చి వాక్యం వింటాడు, రోజు వచ్చి నేను ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాడు. ఆపరేషన్ కోసం సిద్ధపరిచాడు ప్రభు అతను. వెరీ గుడ్. ప్రభు మారలేదన్నా, మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే ఆయన సమీపం కూడా ఆయనకి ఇష్టంగా నడిచే వాళ్ళ కోసం ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడన్న ప్రశ్న నాకు చాలా మందికి చెప్పాను నేను. మాట్లాడతాడు, ఇకంతా ఆయన మాట్లాడతాడు, జీవంగల దేవుడు. మనమే జీవంగల దేవుడు అని చెప్తాము, ఆయన జీవంగల దేవుడు, మాట్లాడతాడు అంతే. కనపడతాడు కూడా. ఇప్పుడు కనపడకుండా నేను ఇన్ని పాటలు నాకు ఎవరు నేర్పిస్తారు? అవును. కనపడకుండా నేను ఎందుకు సాక్ష్యం చెబుతాను? అవును. నేను ఆర్మీలో ఉండి నాకేం పని మీకు ఫోన్ చేయడానికి? అవును. ఏంటి, దేవుడు సర్వశక్తిమంతుడు అన్న. మీకు ఈ వాట్సాప్ నంబర్ అనేది ఒక్క నిమిషం దేనికి చేసావు? ఇది వాట్సాప్ నంబరే. బ్యూలా మినిస్ట్రీస్ అని ఉన్నది. సిమ్ నెంబర్ 1కే చేసావులే, ఇది వాట్సాప్ నంబరే. ఓకేనా, పంపిస్తాను నేను. నీ పిక్చర్స్ కూడా పెట్టమ్మా. ఓకే అన్న. ఇప్పుడు మీ విశ్వాసం ప్రకారం చూసుకుంటే సార్, నిజంగా ప్రసాదం తినకూడదా? ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతా ఉన్నట్టుంది కదా విజయప్రసాద్ రెడ్డి గారికి, అదే విధంగా ఇంకొక బ్రదర్ పాస్టర్ గారికి, జేమ్స్. ఓకే, ఏమైంది అసలు? విజయప్రసాద్ రెడ్డి గారు మా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా మీ పరంగా? విజయప్రసాద్ రెడ్డి గారు మంచి వాగ్దాటి కలిగిన వారండి, చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు ఏమి ద్వేషం లేదులే, కానీ సిద్ధాంత పరంగా అయితే నేను వ్యతిరేకిస్తాను. సిద్ధాంత పరంగా అంటే బైబిల్ సిద్ధాంత పరంగా కొన్ని విషయాలు ఆయన స్వస్థతలు లేవంటారు, ప్రసాదాలు తినొచ్చు అంటారు. అట్లాంటి వాటిని నేను కూడా విభేదిస్తాను, నేను వాటిని యాక్సెప్ట్ చేయను. ఓకే, మీకు మనుషులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్? దేవుడే ముఖ్యం సార్, మనుషులు కాదు సార్. మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్? నాకు దేవుడే ముఖ్యం సార్. ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయరు? లెక్క చేస్తాను సార్, ప్రేమిస్తాను, బట్ నాకు దేవుడు ఎక్కువ. దేవుడే ఎక్కువ. ఒకవేళ ఈ మాట మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు వింటే, మా నాన్నకి ఇంత మూర్ఖుడా అని చెప్పేసి అనుకోరంటారా? అనుకున్నా నేను ఇబ్బంది పడను సార్, వాళ్ళు అసలు అర్థం చేసుకోగలరు. వాళ్ళకి కూడా నేను ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి దేవుడే ముఖ్యం. ప్రేమతో నన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను చూసుకుంటాడు అని చెప్పేసి, కలకాలం జీవితాంతం ఉండాలి ఈయన తోటి అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మీ భార్యను మీరు పూర్తి స్థాయిలో దేవుడితో కంపేర్ చేస్తే మొక్కరు, పూజించరు, ఆరాధించరు, గౌరవించరు, ప్రేమించరు. పిల్లలు భార్యని ఒకటి పెట్టి భార్యని ఎందుకు పూజించాలి? భార్యని ప్రేమించమన్నారు, బాగుంది, మాకు బైబిల్ కూడా అదే చెప్తుంది. భార్యని పూజించలేదు సార్, భార్యని ఒకటి పెట్టి సార్, భార్యని ఒకటి పెట్టి భార్యని ఎందుకు పూజించాలి? భార్యని ప్రేమించమన్నారు, బాగుంది, మాకు బైబిల్ కూడా అదే చెప్తుంది. భార్యని పూజించలేదు సార్, భార్యని ఒకటి పెట్టి సార్, భార్యని ఒకటి పెట్టి భార్యని ఎందుకు పూజించాలి? భార్యని ప్రేమించమన్నారు, బాగుంది, మాకు బైబిల్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి అంశాలల్లో క్లియర్ గా గమనిస్తే కనుక, అంటే స్త్రీని మీరు ఏ విధంగా తొక్కాలో ఆ విధంగా దొక్కేటటువంటి ప్రయత్నాలు చేస్తారు.
అయ్యో మీరు అట్లా ప్రార్థన ఈ అంశం చేసుకోగలరా సార్? వచ్చినప్పుడు లోతు విషయంలో కావచ్చు, మర్యాద విషయంలో కావచ్చు, ఇప్పుడు సాక్షాత్తు నేను మీ సతీమణి గారి గురించి ప్రస్తావించినప్పుడు కూడా మీరు అదే అంటున్నారు. యా. నేను అన్ని విషయాల్లో కూడా సార్ నేను బైబిల్కి ప్రాధాన్యత ఇస్తాను, అండ్ దేవునికి ప్రాధాన్యత ఇస్తాను. ఆ తర్వాతే నా కుటుంబం అయినా, ఈవెన్ నా శరీరమైన నా దేవుని తర్వాతే సార్. ఓకే.